ఎందుకంటే మన చాటపర్రు ఏలూరు తెలుసు కదండి, డబ్బులు వాల్యూ తెలుసు, మనం ఎలా ఉండాలో తెలుసు అండి. మనం ఇప్పుడు మా ఇల్లు చాటపర్రులో ఇల్లు 90 years అయింది. మా తాతగారు కట్టింది. మేమందరం అక్కడే పుట్టాం, అక్కడే చదువుకున్నాం. అవును. అది పడిపోయేటట్టుంది, 105 సంవత్సరం వస్తుంది అని చెప్పి లాస్ట్ 1.5 years కడుతున్నాం. అదే దాన్ని ఏమి మోడల్ మార్చకుండా ఉన్నదాన్ని చేస్తాం. మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు ఉండేటట్టుగా అంత పర్ఫెక్ట్గా చేస్తాం. అది దానికి అయితే అంతా కలిపితే 3 కోట్ల ఉద్యోగం. అవునండి. ఆయనలాగా 500 కోట్లు 600 కోట్లు ఏదో మీరు చెప్పినట్టుగా వాష్ బేసిన్ ఎంత అక్కడి చెట్ల ఇంచి తీసుకొచ్చి ఏమి లేవు. సామాన్యంగా మనం రెగ్యులర్గా ఏం వాడతాం. అది అంతా చేసినా కూడా అదేం మా కోసం కట్టలేదు. మేము అక్కడికి వెళ్ళి ఉన్నాం, మేమేమి చేయం. ఏదో పబ్లిక్ పర్పస్కి ఇద్దామని. అది దేనికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. పబ్లిక్ పర్పస్కి ఒక పేదవాళ్ళకో అంటే పేదవాళ్ళకంటే ఒక ట్రైనింగ్ స్కిల్ సెంటర్ కట్టడం కానీ ఏదో ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడి చేయటం కోసమే. ఆ విజయం గారు కూడా నేను ఒక వీడియో చూశానండి. ఆవిడ ఏమంటుందంటే ప్రతిపక్షం ఉండకూడదు అని దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. నిజంగా వాళ్ళ అబ్బాయి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి అలా వచ్చింది, ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుందండి ఆవిడ. ఆ వీడియో చూసారా మరి లేదో మరి, దేవుడా ప్రతిపక్షం లేకుండా చూడని చూశాడు, దేవుడు చూశాడు. కానీ ఇక్కడ వెంకటేశ్వరం చూసి చేసేసాడు. అమ్మా అలాగా నువ్వు కోరిన ఇస్తాను కోరిక, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎవరో ప్రతిపక్షం లేకుండా చేసిస్తాను. అదే అండి, వాడు కోరిన కోరికలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేసి. ఎప్పుడైనా దేవుడు కూడా మంచి నిర్ణయం చేసి మనం ఎన్నో కోరుతాం, కోరిన ఇస్తాడా? నీతిగా నిజాయితీగా మనం ఉండి మనం కోరుకునే కోరిక కూడా సమంజసం అయితే దేవుడు తెలుస్తాడు. అంతేగాని రేపు పొద్దున్నే నాకు 2,000 కోట్లు కావాలి, లేకపోతే నాకు లాటరీ వచ్చేసిన డబ్బులు కావాలి, ఈ ఊరంతా కూడా నేనే కొనేసుకోవాలి, లేకపోతే ఎదటాళ్ళందరూ కూడా దరిద్రులు అయిపోయి వాళ్ళు పాడైపోవాలి, నేను ఒక్కడనే బాగుండాలి అని అనుకుంటే ఎట్లా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకోవాలి. అంతే తప్ప అభివృద్ధి అనేది అసలు జీరో చేశాడండి. ఏవి ఒక ఇండస్ట్రీ తేలా, వచ్చిన ఇండస్ట్రీలనే పొగబెట్టి బయటికి పంపించాడు. అవునండి. అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళు చెప్పండి, వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి అమెరికా నుంచి వచ్చి తిరుపతిలో అక్కడే ఆ పొలాలు కొనుక్కొని చేశారు. ఎక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎకరం కూడా తీసుకోలేదు. తీసుకొని అంత చేసి అంత అద్భుతంగా చేసి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అక్కడికి, మరి వాళ్ళు చేసే ప్రోడక్ట్ మూలంగా ఎంత ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీలు కానీ ఇవన్నీ ఎంత వస్తున్నాయి. ఇంత బాగా వచ్చేదాన్ని కూడా మీరు జనరేటర్ ఆపేశాడు, కరెంట్ ఇవ్వాలి, పవర్ కట్టేశాడు. అంతే, మొత్తం పవర్ కట్టేస్తే ఏమైపోతుందండి ఇండస్ట్రీ. లక్కీగా వాళ్ళు జనరేటర్ బ్యాకప్ జనరేటర్లు ఉన్నాయి కాబట్టి జనరేటర్ మీద కొన్ని రోజులు ఆగించాడు. కరెంట్ మీద చేసే దానికి జనరేటర్ మీద చేసేదానికి ఖర్చు చాలా తేడా ఉంటుంది. అంత ఖర్చు అయినా సరే వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇక లాభం లేదు ఇది అని చెప్పి ఆయన అప్పటిదాకా ఎంపీగా ఉండి కూడా ఆయన ఓపిక పట్టాడు. చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత నేను ఎలక్షన్ కూడా పోటీ చేయను, దీని మూలంగా నా బిజినెస్ కూడా దెబ్బతింటాను, నా ఇండస్ట్రీ దెబ్బతింటుంది అని చెప్పి చేసి ఇప్పుడు తమిళనాడులో ఒకటి కడుతున్నారు, తెలంగాణలో ఒకటి కడుతున్నారు, మహారాష్ట్రలో ఒకటి కడుతున్నారు, ఇంకా ఎక్కడో చూడండి. మన ఏపీలో ఉండాల్సి డిఫరెంట్ ప్లేస్లు పెట్టినా ఎంతో బాగుండేదండి. ఇప్పుడు కూడా అంటే ఓడిపోయిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మనం ఎందుకు ఓడిపోయామని అని మాకు తెలియట్లేదండి, మాకు అర్థం అవ్వట్లేదండి, ఏదో జరిగిందని చెప్తున్నారు సార్. ఆయన్ని మాయ చేస్తున్నారు తప్ప సార్ మీరు మమ్మల్ని ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూసినా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నారు అలా చెప్పట్లేదు సార్. వాళ్ళు చెప్పరు. ఆశ్చర్యంగా ఉంది నాకు. అది తిడతాడేమో కొడతాడేమో అని భయం. అంటారా? కొట్టి ఆశ్చర్యపడక్కర్లా. అవునండి, చాలా మందిని కొట్టాడు ఇది. అదే అలా అంటుంటారు, నేను ఎప్పుడు విన్నాను అంతేనండి. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలి కదా సార్, అలా కదండి, మీ వ్యతిరేకత ఉంది మా మీద కదండి, మీ మీద వ్యతిరేకత ఉంది, లేకపోతే ఇంత రాదు కదా అని చెప్పాలి కదా. మొత్తం అందరు మంత్రులు ఓడిపోయారండి, ఒక్క పెద్దిరెడ్డి తప్ప. చాలా దారుణంగా వాళ్ళ సిస్టర్ స్టేట్మెంట్ వచ్చేది, అందరూ వ్యతిరేకించారు ఆయన్ని, ఆయన మూలంగానే నేను ఓడిపోవటానికి కారణం కూడా ఆయనే, నాకు ఓటేస్తే నిజంగా రేపు పొద్దున ఇక్కడ వేసి నేను గెలిస్తే అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా నానా హింసలు పెట్టుండేవారు. దానికి కూడా భయపడి చేయలేదు. ఇప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అంటారు? అమరావతి మన అది ఒక డెఫినెట్ గా బాగుంటుందండి. బాగుంటుంది అంట, కొనుక్కోవచ్చు. డెఫినెట్ గా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ చేసాం, అక్కడ చేయాలని అక్కడ లాభాలు వస్తాయని కాదండి. అవునండి, ఇక్కడే మనం చేసుకున్నా, ఇక్కడ చేసుకుంటే మాకు హ్యాపీగా ఉంది, ఒక బ్రాండ్ నేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా సరే మన రాష్ట్రం విభజన జరిగింది, మనం అక్కడి నుంచి వచ్చిన అయ్యి ఉండి మన ప్రాంతంలో ఎందుకు కట్టుకోకూడదు మనం అని చెప్పి విజయవాడలో ఒకటి చేద్దాం, వైజాగ్ ఒకటి చేద్దాం అనుకుంటే వైజాగ్ దొరకలేదు, ఇక్కడ కూడా దొరకలా. ఎవరో మీలాంటి ఆయన ఒక ల్యాండ్ ఉంటే
ఏమంటే మీ ల్యాండ్ కనుక ఇస్తే జాయింట్ డెవలప్మెంట్ చేద్దామండి అంటే ఓకే అన్నాడు. ఓకే. ఆయనతో టర్మ్స్ మాట్లాడుకుని కట్టామని. అంతా కట్టేటప్పటికి ఆ గవర్నమెంట్ వచ్చేయటం రావటం, గవర్నమెంట్ వచ్చినా తప్పుడే, దానికి బాగానే ఉండేది. ఎప్పుడైతే రాజధాని ఇక్కడ లేదు, అమరావతిలో రాజధాని కాదు, 3 రాజధానులు ఇక్కడ చేస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడుకి పరిస్థితి అమరావతి చేస్తే. అందుకని అమరావతి వద్దు, వైజాగ్లో చేస్తాను. వైజాగ్ ఏమో పక్కన ఒక మూల ఉంది. చాలా రాయలసీమలు రావాలంటే ఎంత దూరం అండి, కడప కర్నూలు నుంచి రావాలంటే ఎంత దూరం, అనంతపురాలు రావాలంటే ఎంత దూరం. ఇప్పుడు అమరావతి అనేటప్పటికి ఏంటంటే సెంటర్ ప్లేస్, ఏ పక్క నుంచి రావాలన్నా కూడా 5 అవర్స్లో వచ్చేయచ్చు. మనకి ఎయిర్పోర్ట్ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, అది అన్నీ ఉన్నాయి. ఇంకా మన అమరావతి ఇంకా అంటే ఎంత కాలంలో డెవలప్ అవడానికి అవకాశం ఉంటారు అమరావతి? అంటే అమరావతిలో ఒక నగరాన్ని నిర్మించడం అంటే చిన్న విషయం కాదండి. కాకపోతే ఎందుకంటే చాలా వర్కౌట్ చేశాడు ఆయన. చాలా జపనీస్ని, సింగపూర్ వాళ్ళని, అలాగే మలేషియా, సింగపూర్, మలేషియా వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఆర్కిటెక్టులను తీసుకొచ్చి వాళ్ళందరితో ప్లాన్స్ గీయించి బ్రహ్మాండంగా చేశాడు. అవన్నీ రెడీగా ఉన్నాయి, వర్క్ మొదలు పెట్టమే. వర్క్ మొదలు పెట్టాలంటే ఇక్కడ డబ్బులు లేవు. కేంద్రం నుంచి ఏమన్నా తెచ్చుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయనకి చెప్పి ఏమండి ఆ రోజులు మీరు శంకుస్థాపన చేశారు, అవి ఆగిపోయింది, ఇప్పుడు మేము చేస్తాం, మేము సగంలో ఉన్నాయి కూడా అలాగే అప్పు కూర్చున్నారు అని చెప్పి ఆయన ఒప్పించుకొని స్టెప్ అంటే అమౌంట్స్ తెచ్చుకోగలిగితే బాగానే. ఇప్పుడు ఈయన కక్షపూర్తి చర్యలు అంటే ఈయన జైల్లో పెట్టారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తప్పులు చేసి ఉంటారు, దీన్ని బట్టి చూస్తుంటే ఎన్నో చేసి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు కానీ ఇన్నేళ్ళు పరిపాలన చేశారు కదా, ఏ రోజున ఇప్పటి వరకు ఒకసారి కూడా బ్లాక్ మార్క్ అనేది లేదు. ఇదిగో పలానా తప్పు చేశారు, అక్కడ దాని డబ్బు దోచుకున్నారు, ఇది అనేది ఎక్కడా లేదు. అలాంటి ఆయన్ని ఏయో కేసులు పెట్టేసేసి స్కిల్ డెవలప్మెంట్లో ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ ఉండే బడ్జెట్ ఎంత, అది డైరెక్ట్గా వాళ్ళకి వెళ్తుంది తప్ప ఈయనకేం వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ అనేది మొదటి నుంచి కూడా ఏ పని చేశాడైనా దాంట్లో స్కిల్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి. నెంబర్ 1 దానికోసం ఎక్విప్మెంట్స్ ఉంటాయి, బోల్డ్ మిషనరీ, అవన్నీ కూడా మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మేమందరూ కూడా ఇచ్చాం ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళ తాపి వాళ్ళు గారు వడ్డంగి వాళ్ళు ఉన్నారనుకోండి, దూరం కొయ్యాలంటే రబ్బం పెట్టి చాలా సేపు చేసేవారండి. అది చేసిన తర్వాత చిత్రికి పెట్టేవారు. ఇప్పుడు అవన్నీ మిషన్లు వచ్చేసి పటపటగా అయిపోతాయి, నిమిషాల మీద అయిపోతాయి. మీరు ఇది పెట్టుకొని చిత్రికి పట్టాల్సిన అవసరం తిప్పాలంటే చాలా ఎక్కువ ఊరినే ఇది పెట్టేసి ఇది పెడితే మోటార్ టక్ పడి దిగిపోతుంది, 30 seconds లో అయిపోతాయి. ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ లోకి వస్తాయి. ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చి మీరు ఎంత నేర్పి వాళ్ళకి ఇదని ఒక మంచిది. స్కిల్ డెవలప్మెంట్ లేకుండా మీరు ఏ పని చేయలేరండి సరిగ్గా. స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే బాగా చేయిస్తూ, తొందరగా చేయిస్తూ, ధర కూడా తగ్గేటట్టుగా కొత్త టెక్నాలజీ తెలుసుకోవడం ఉంటుంది. ఇవన్నీ కూడా అందుకోసం అంత బాగా చేసి దాంట్లో చేరిన వాళ్ళందరూ చక్కగా వాళ్ళ రోజు బ్రహ్మాండంగా ఉండి వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మేము స్కిల్ డెవలప్మెంట్ లో మేము ఇది నేర్చుకున్న తర్వాత ఇవాళ మంచి ఇదిలో ఉన్నాం. ఎక్కడో ₹1 ఇదయిందో చెప్పండి. 300 కోట్లు 400 కోట్లు అన్నాడు, అసలు ఇచ్చిందే దానికి 90 కోట్లు ఆ స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చింది. ఈయన 300 కోట్లు ఎక్కడ తింటాడు, వెళ్ళి చూసుకోమన్నారు. సరే ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నేనే కాదు జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రామోజీరావు కూడా ఉన్నాడని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. రామోజీరావు గారిని ఒక్క రోజున తీసుకెళ్లి జైల్లో పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ఎక్కడ దొరకడు ఆయన, ఎందుకంటే ఏమి తప్పు చేయడు ఆయన. ఎప్పుడు కూడా తన కాళ్ళ మీద తలబడి మార్గదర్శి ఎంత గొప్పదండి. వాళ్ళ మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నిటి కొట్టుకుంటే ది బెస్ట్ ఈజ్ మార్గదర్శి అండి. అందులో కంప్లైంట్స్ లేవు, ఎవరికి మోసం చేయలేదు, అందులో పెట్టిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. అంత బాగా నడిచేదాన్ని దాన్ని కూడా మూతపడిపోయి వాళ్ళని తీసుకొచ్చి రామోజీరావుని జైల్లో పెట్టాలి, బట్ వల్లగాల. రామోజీరావు గారు కూడా ఈ కూటమి గెలిచిందని తెలిసిందైతే చనిపోయారులేండి. అది చూడాలని ఆయన చాలా బట్లో బాగాలేదు, ఏ రోజు చచ్చిపోతారో తెలియట్లేదు. బట్ ఈ గవర్నమెంట్ పడిపోవాలి, ఈ గవర్నమెంట్ ఇట్లా ఉంటే నాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. అది నేను చూసి చచ్చిపోవాలనుకున్నాడు, కరెక్ట్ గా చూసి చచ్చిపోయాడు. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసి చాలా ఆనందంగా చూసి 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత అది చాలా ఆనందంగానే వర్క్ చేసుకుంటూ చనిపోయాడు. ఆయన ఇంట్లోనే హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. ఆయనకి బెడ్ మీదే ఉండి కూడా ఎడిటోరియల్ చేసినప్పుడు ప్రతిదీ కూడా ఆయనే రాస్తాడు, ఆయనే చూస్తాడు. ఆయన రాయకపోయినా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా రాసినా కూడా ఈ దగ్గరికి రావాలి, చూసి అప్రూవ్ చేసి ఏమైనా మార్పులు చేరుకుంటే చెప్పి చేస్తే